దశాబ్ది ఉత్సవాలు హనుమకొండలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డి కన్వెన్షన్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని మంత్రులు కూడా హాజరయ్యారు. 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నిన్న హైదరాబాద్ లో జరిగింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, అలాగే దశాబ్ది ఉత్సవాలు. కానీ ఈ రోజు కూడా హన్మకొండ డి కన్వెన్షన్ లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన లీడర్లందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అమరవీరులను స్మరించుకున్నారు. త్యాగాలను చేసినటువంటి వాళ్ళకు కూడా సన్మానాల కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని అన్ని తానై ఒక బెస్ట్ కాన్సెప్ట్ రూపకల్పన చేసుకుని ఒక అమరవీరులను గుర్తించినటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారు మనకు ఉన్నారు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారు. సార్ చెప్పండి సార్, ఇంత పెద్ద కార్యక్రమం హైదరాబాద్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే వరంగల్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇన్స్పిరేషన్ ఏంటంటారు? మేము వరంగల్లో ఎక్కువ ఉద్యమం ప్రభావితం ఉంటుంది. ఓరుగల్ నుంచి ఇది పుట్టింది, ఇక్కడ ప్రభావితం ఎక్కువ ఉంటుంది. ఇక్కడి నుంచి బలిదానాలు కూడా ఎక్కువనే అయినాయి, కేసులు ఎక్కువ, అన్నీ కూడా ఎక్కువనే అయినాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత వారందరినీ గౌరవించి సన్మానించాలనే ఒక ఆలోచన వచ్చింది. మేధావులు పెద్దలందరూ సూచనల మేరకు అందరం కలిసికట్టుగా ఒక కమిటీ వేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతుంది తప్ప వారిని గౌరవించడం, వారిని సన్మానించడం మన ధర్మం, మన కర్తవ్యం కాబట్టి చేయడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థులు, కవులు, కళాకారులు, మేధావులు, అలాగే పార్టీలకు అతీతంగా నాయకులు కూడా వచ్చారు. ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఇక్కడికి వచ్చారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ గా ఉన్నారు. వీళ్ళందరూ చూస్తుంటే మళ్ళీ ఒక్కసారి ఉద్యమము కొత్తగా ఒక కొత్త ఎన్వైరన్మెంట్ కనిపిస్తుంది. మీకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణాన్ని చూస్తుంటే? నా జీవితం ధన్యమైంది అనిపిస్తున్నది. ఒక మాటలో చెప్పాలంటే జీవితం ధన్యమైంది అనిపిస్తున్నది. దీనికి ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఎన్ని చేసినా రాదు. ఇంతమంది రావటం, ఆశీర్వదించడం అంటే అది చిన్న విషయం కాదు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర నాయకత్వంలో ఇంతమంది రావటం అనేది, దీన్ని వారి యొక్క ఆశీర్వాదాలు ఉండటం అనేది నాకు చాలా సంతోషం. ఓకే సార్, అంతమంది ఇక్కడికి రాష్ట్ర వ్యాప్త నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు కదా, ఏమంటున్నారు ఈ కార్యక్రమాన్ని? అమరవీరుల త్యాగాలు, తెలంగాణ ఉద్యమాలు వాళ్ళందరినీ కూడా ఇలా గుర్తుంచుకోవడం చేయడం చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారని అప్రిషియేట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా అభినందించడం జరిగింది. ఓకే, ఓవరాల్ గా దశాబ్ద కాలంగా ఉత్సవాలు చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? మీరు ఏం చెప్పాలనుకుంటారు తెలంగాణ దశాబ్ద ఉత్సవాల సందర్భంగా? ఇప్పుడు మీరు తీసుకుంటున్న కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? నేను ఇక్కడ ఒకటి అండి, వీళ్ళు చెప్పే వాటిలో చేసే వాటికి వ్యత్యాసం ఉన్నది. ఇలా లోగో గురించి కొట్లాడుతున్నారు, కాకతీయ తోరణం వద్దని ఎవరన్నారు? తీసేస్తా అన్నారు ఎవరన్నా? అనలే కదా. అనంతాన్ని పట్టుకొని లొల్లి పెట్టేది మరో ఉద్యమం అంటారు. కాకతీయ ఉత్సవాలు ఎందుకు చేయలేదో 10 ఏళ్ళు జవాబు చెప్పు, ప్రజలకు, ఉద్యమకారులకు చెప్పు. జవాబు చెప్పే సోయి లేదు. దాని గురించి మాట్లాడు తక్కువ మాట. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా ఎంతో గొప్ప ఒక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, అలాగే దశాబ్ది ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా అందరూ ఒక ముక్తకణంతో మనం చూస్తున్నాము. వీళ్ళందరికీ కూడా ఒక సన్మాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే దీంట్లో ఒక విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులే కాదు, కవులు, కళాకారులు, సబ్బండ వర్గాలు ఎవరైతే ప్రతినిధిగా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక సన్మాన కార్యక్రమం జరుగుతుంది. దీని ఒక చాలా గొప్ప కార్యక్రమంగా కూడా అభివర్ణిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇక్కడ కేవలం వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ ఇనిషియేషన్ ను కూడా చాలా మంది కొనియాడుతున్నారు. ఇప్పటి వరకు మరోసారి తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి ఒక ఉత్సాహపూరిత వాతావరణం ఉందో అలాంటి వాతావరణం మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అయితే ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం పట్ల కూడా పాత తరంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మరొక్కసారి తెలంగాణ ఫ్లేవర్ అలాగే ఉంది. ఉద్యమ ఆకాంక్ష కొద్దిగా నెరవేరుతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తమ ఆశయాలను మించి ఉన్నతంగా, అంటే మేనిఫెస్టోలో లేనివి కూడా మేము అవసరాన్ని బట్టి కూడా నిర్వహిస్తామన్నటువంటి ఒక సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు అలాగే సీతక్క కూడా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి ఆ ఉత్సాహపూర్వమైనటువంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ కొనియాడారు. ఎక్కడైతే తెలంగాణలో 10 ఏళ్లలో జరగని కార్యక్రమాలకు కూడా తాము రూపకల్పన చేస్తున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరోసారి తెలంగాణ ఉద్యమ గీతంపై కూడా చర్చ చేయకూడదు, ఎందుకంటే అది ఉద్యమ కాలం నాటి స్ఫూర్తితో ఆ రోజు పాడారు. ఆ తర్వాత తెలంగాణ సకల సాకారం అవుతుంది, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా కొనసాగుతుందని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ స్ఫూర్తిని ఉంటారు. మళ్ళీ కొంత విద్యార్థులు కూడా మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తి అలాగే ఉంటుంది ఎప్పటికీ అని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నాయని రాజేందర్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కార్యక్రమం కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని కూడా గుర్తు చేసేది.
తెలంగాణ ఉత్సవాలు అలాగే కాకతీయ ఉత్సవాలు కూడా 10 సంవత్సరాలలో ఏనాడు చేయని బీఆర్ఎస్ పార్టీ కాకతీయ ఉత్సవాలకు సంబంధించి కూడా మాట్లాడే అర్హత లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు కూడా మాట్లాడారు. అయితే ఈ సంవత్సరము అంటే 2000 దాదాపు 11వ దశాబ్ది ఉత్సవం వచ్చేసరికి కాకతీయ ఉత్సవాలను నిర్వహించి తీరుతాము, తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరొకసారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచేలా ఉత్సవాలు నిర్వహించి తీరుతామన్నటువంటి ఒక ఆలోచనలో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. హనుమకొండ డి కన్వెన్షన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.